హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇక్కడ చూడండి, ప్రకృతి సోయగం కనహా శాంతివనం. మేమైతే కనహా శాంతివనానికి అయితే వచ్చేసాము. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడికి వచ్చేసరికి అయితే ఫారిన్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ శాంతివనానికి అయితే, కనహా శాంతివనానికి ఆశ్రమానికి అయితే నేను మా శ్రీవారు ఈ ఇద్దరు అక్కలతో కలిసి అయితే మెడిటేషన్ సెంటర్కి అయితే వచ్చేసాం. ఇంకా అక్కడైతే ఇక్కడ బండారా జరుగుతుంది కదా, ఇక్కడ అమ్మడానికైతే చాలా స్టాల్స్ అయితే పెట్టేశారు. ఇక్కడ కుండలు, దండలు ఇలాంటివి అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయండి, వెరైటీస్. మేమైతే పొద్దున్నే దిగేసాం, అంటే మధ్యాహ్నము 12 అట్లా అయింటుంది, ఆ టైం దిగేసాము. సాయంత్రము మళ్ళీ మెడిటేషన్కి వెళ్ళాలన్నట్టు. ఇంకా ఇంకొకసారి మా రూము మేము ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మేమున్నది ఏసీ రూమ్ తీసుకున్నామండి. 3 డేస్కి వచ్చేసి 3700 రూమ్కి అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే మేమున్న రూమ్ దగ్గర అయితే భలే ఉందండి, ఎక్కడో ఫారిన్లో ఉన్నట్టుగా భలే అనిపించింది. నాకైతే ఇంకా అక్కడే ఉండాలనిపించింది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఇదేనండి మేము తీసుకున్న రూము. ఇక్కడ చూడండి, ఎంత విశాలమైన ఏసీ రూమ్లలో అయితే చక్కగా చేసాము. చాలా ఆనందం అనిపించింది, ఎక్కడికో టూర్కి ఫారిన్ లాగా అనిపించింది. అలాగే మా బెడ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసిన వారందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎంతమంది ఈ కనహా శాంతివనానికి వెళ్ళారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. ఇంకా ఇక్కడ బండారాకైతే నేను ఇందులో చేరి 16 డేసే అవుతుంది. 16 డేస్లోనే నేను ఇక్కడికి వెళ్ళాను. చాలా ఆనందంగా అనిపించింది. ఆ మాస్టారు అనుగ్రహం నా మీద ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే మేము బయటకు వచ్చేసామండి. ఇంకా సాయంత్రం అయింది. ఒకసారి మెడిటేషన్కి సాయంత్రం 6 o'clockకి ఉంటుంది. అప్పటి వరకు బయటికి వచ్చేసరికి స్టాల్స్ అయితే బోల్డ్ అన్నీ వచ్చేసాయి. చూస్తున్నారా, ఇది 3 రోజులు అయితే స్టాల్స్ ఫుల్గా ఉంటాయి. ఇక్కడ మనం నచ్చింది కొనుక్కోవచ్చు. ఒకసారి మా బెడ్స్ చూసిద్దాం. చూస్తున్నారా, అందరూ బెడ్ మీద బెడ్ ఉంది. ఏసీ రూమ్ అండి ఇది. ఇంకా మా వారైతే మెడిటేషన్ చేసుకుంటున్నారు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత. ఇంకా మేమైతే ఇప్పుడు మళ్ళీ మనము ధ్యాన కేంద్రానికి అయితే వెళ్దాం. ఇక కనహా శాంతివనం గురించి మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను కొన్ని విషయాలైతే గూగుల్లో సెర్చ్ చేసి మీకైతే చెప్తున్నాను. ప్రకృతి సోయగం ఈ కనహా శాంతివనం. చుట్టూ ప్రకృతి అందాలు, విశాలమైన ఓపెన్ ఎయిర్ మందిరాలు, క్రీడా ప్రాంగణాలు, ఉచిత మెడిటేషన్ వసతి సౌకర్యాలు, ప్రశాంతమైన వాతావరణం, అంతరించిపోతున్న యొక్క జాతుల నర్సరీ ఇది. ప్రకృతి సోయగం విరాజిల్లుతున్నట్టు కనహా శాంతివనం 1600 ఎకరాలలో సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటైన మందిరాల్లో 1,00,000 మంది ఒకే చోట ఒకేసారి మెడిటేషన్ చేయడానికి అనువుగా మన హైదరాబాద్ కేంద్రంగా ఇది నిర్మితమైంది. నగర జీవనంలో ప్రతి ఒక్కరూ పలు రకాల ఒత్తిళ్లతో జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. విద్యార్థి నుంచి ఉద్యోగి, వ్యాపారి, గృహిణి, వృద్ధుల వరకు ఇలా అన్ని వయసుల వారు ఒత్తిడితో బాధితులే. దీనిని అధిగమించేందుకు మెడిటేషన్ ఓ చక్కని పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. మానసిక సమస్యలను తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ మెడిటేషన్ ప్రాధాన్యత గుర్తించాలి. ఈ నేపథ్యంలో కనహా శాంతివనం గురించి మరిన్ని విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, సాయంత్రం అయింది. మేమైతే కనహా శాంతివనానికి అయితే వచ్చేసి ఇదేనండి విశాలమైన ప్రాంగణంలో ఒకేసారి 1,00,000 మంది కూర్చునే మెడిటేషన్ హాల్. ఎంత బాగుందో. ఇంకా ఈ పక్కన కనిపిస్తున్నాయి చూసారా, గొడుగుల్లాగా, అవి కూడా మెడిటేషన్ సెంటర్లేనండి. అక్కడ కూడా ఇక్కడ సరిపోకపోతే అక్కడ కూడా పైన కూర్చోవచ్చు. ఇంకా మేమైతే మాస్టర్ గారు కనిపించాలని చెప్పేసి ఈ పెద్ద హాల్లోనే కూర్చున్నాం. చూడండి, ప్రతి ఒక్కరు వచ్చి చక్కగా కూర్చుంటున్నారు. అందరు ఇలాగే ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు అయితే మెడిటేషన్ ఉంటుంది. ఉదయం 6 గంటలకు మెడిటేషన్ అయిపోయిన తర్వాత మనమైతే టిఫిన్కి వెళ్ళొచ్చు. టిఫిను మధ్యాహ్నం పొద్దున 8 కంతా పెడతారు. ఇప్పుడు చూడండి,
టిఫిన్‌కి ఇంకా మేమందరం లైన్‌లో నిలబడ్డాము. ఇక్కడ మా ఫ్రెండ్ శ్రీదేవి, అలాగే మా పక్కింటి అక్క, అలాగే మా చుట్టాల వదిన, మా శ్రీవారు, నేను అందరమైతే టిఫిన్‌కి అయితే లైన్‌లో నిలబడ్డాం. చాలా బాగుంటుందండి అల్పాహారము. పొంగలి పెట్టారు ఒకరోజు, పచ్చడి పొంగలి, తర్వాత ఒకరోజు ఉప్మా, ఒకరోజు ఇడ్లీ వడ పెట్టారు. ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం కూడా చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే గాన టిఫిన్ చేసేసి మళ్ళీ సాయంత్రానికి ఇలాగా వెళ్తున్నాం. చూడండి, ఈ ఎలక్ట్రిక్ బండిలో వెళ్తుంటే అయితే నాకు చాలా ఆనందం వేసింది. ఎంత బాగుందో తెలుసా? ప్రకృతి సోయగాలను చూసుకుంటూ ఇలా వర్షం పడుతుంది. నడవలేని వాళ్ళకి ఇలాంటి వెహికల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే మనము చక్కగా కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా కనహా శాంతి ఆశ్రమము పర్యావరణము ఆధ్యాత్మిక ప్రదేశం, సరళమైన జీవితానికి డెస్టినేషన్గా నిలుస్తుంది. ఆరోగ్యం, వివిధ అంశాలను ప్రోత్సహించే ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్తో పాటు ఆధ్యాత్మిక శిక్షణ అందుబాటులో ఉంటుంది. వృద్ధులకు వెల్నెస్ సెంటర్, ఆయుర్వేదిక, నేచురోపతి, వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రధానంగా మెడిటేషన్ కేంద్రము నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. వాతావరణ పరిస్థితులను సమతుల్యం చేయడానికి మెడిటేషన్ ఫ్లోర్ కింద నీటిని నిల్వ చేస్తారు. కనీసం 3 రోజుల నుంచి 15 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో వసతి, భోజనం అన్నీ ఉచితంగానే అందజేస్తారు. చూడండి, నైట్ అయితే ఎంత చక్కగా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. అసలు రోజులు ఎలా గడిచిపోయినాయో అర్థం కాలేదు. అంత బాగుంది తెలుసా? మీలో ఎంతమంది ఈ అనుభూతిని పొందారో నాకైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే అందరూ చూస్తున్నారు, చాలామంది లైక్ ఇవ్వడం లేదు. లైక్ ఇవ్వండి. అలాగే ఆ మాస్టర్ గారి అనుగ్రహం మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఎంత చక్కటి వ్యూ. 1,00,000 మంది ఒకేసారి ఎంత చక్కగా మెడిటేషన్ సెంటర్లో కూర్చున్నారు. ఇదంతా మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్స్ జరుగుతున్న టైంలో నేనైతే వీడియో షూట్ చేశానండి. అక్కడ ఎవరు ఏమీ అనలేదు. ఎంత బాగుందో చూడండి. ఈ ప్రాంగణం అయితే ఎక్కడో ఫారిన్ సెంటర్లో ఉన్నట్టుగా భలే అనిపిస్తుంది. ఇంకా ఈ కనహా శాంతి ఆశ్రమం పర్యావరణం ఆధ్యాత్మిక ప్రదేశం, సరళమైన జీవనానికి డెస్టినేషన్గా నిలుస్తుంది. ఆరోగ్యం, వివిధ అంశాలను ప్రోత్సహించే ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్తో కూడా ఆధ్యాత్మిక శిక్షణ అందుబాటులో ఉంటుంది. ఇంకా ఇక్కడికైతే వివిధ దేశాల నుంచి ఈ మెడిటేషన్ ఆశ్రమానికి ప్రపంచంలోని 162 దేశాల్లో శాఖలు ఉన్నాయి. వివిధ కళాశాలల విద్యార్థులు ఇక్కడ వర్క్షాపు నిర్వహించడము, రీట్రీట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటుంటారు. దీంతోపాటు వివిధ దేశాల, రాష్ట్రాల నుంచి ప్రవచనలు వారు ఇక్కడికి మెడిటేషన్ తరగతుల్లో భాగస్వాములు కూడా అవుతుంటారు. ఇంక ఇక్కడ చూడండి, మేము మా ఫ్రెండ్స్తో అంతా ఇంకా మన జెండాను చూడండి ఎంత చక్కగా ఎగురుతుందో పున్నమి చంద్రుడి మధ్యలో. చాలా అందంగా ఉంది కదా. ఇలాగా ప్రతిరోజు ఉదయము, సాయంత్రం అయితే మెడిటేషన్కి వెళ్తూ మార్నింగ్ అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, మళ్ళీ సాయంత్రం 6 o'clockకి మెడిటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అల్పాహారం. ఇలాగా ప్రతిరోజు అయితే అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక 2 ఏళ్ల నుంచి నగరంలో ఈ పేరు అందరి నోట నానుతోంది. దీంతో పాటు మరెన్నో ప్రత్యేకతలు. కనహా శాంతివనం సొంతం కావడం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు సైతం ఈ వనాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఇక్కడ చూడండి, మళ్ళీ మరుసటి రోజు ఉదయం అయితే చక్కగా మేమైతే మళ్ళీ మెడిటేషన్ సెంటర్కి వచ్చేసి మెడిటేషన్ 1 hour పాటు ఉంటుంది. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గురూజీ గురించి కూడా మాట్లాడుతున్నారు. కనహా శాంతివనం అబ్బురుపరిచే ఆర్కిటెక్చర్కి అర్థం పడుతోంది. వర్షను నీటిని సైతం ఒడిసి పట్టేలా నిర్మాణాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుత కనహావనం ప్రాంతం 2 దశాబ్దాల క్రితం వారిన నేలలు కనిపించేవి. నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ నేడు
ఈ వర్షపు నీటిని ఈ వనములో వర్షపు నీరు చుక్క కూడా వృధా కాకుండా చుట్టూ ప్రకృతి కృత్రిమ చెరువులు నిర్మించారు. వాటినే గార్డెన్ మొక్కలకు, రన్నింగ్ వాటర్గా, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ మెడిటేషన్ సెంటర్లో సిక్ గురు టేక్ బహదూర్జీ 350వ జ్ఞాపకార్థం సంస్కరణ సభ జరుగుతుంది. అందుకోసానికే అప్పుడు అందరం అయితే ఇలాగా నెత్తి మీద కొంగులు వేసుకొని అక్కడ సిక్ గురూజీ ఆయన సంస్కరణ సభ రోజు పాటలు పాడుతూ ఉన్నారు. చూడండి, మ్యూజిక్ ఇవన్నీ మీరు చూస్తున్నారు. అందరు ఇలా వేసుకోమని చెప్పారు. నేను కూడా ఇలా వేసుకొని కూర్చున్నానండి. ఆ సభ జరిగినంతసేపు అయితే ఇలాగే ఉన్నాము. ఇంకా అలాగే మేమైతే 127వ పుట్టినరోజు పూజ్యశ్రీ బాపూజీ మహారాజు జన్మదిన సందర్భంగా అయితే ఇక్కడికి వచ్చాము. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, సిక్ గురూజీ టేక్ బహదూర్జీ 350వ జ్ఞాపకార్థం సంస్కరణ సభ. ఈ సిక్ గురూజీ ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా మీరందరూ వింటూ ఉన్నారు. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంది. అలాగే ఈ కార్యక్రమంలోనే చాలా పెద్ద పెద్ద ప్రముఖులు అయితే వచ్చేసారు. అలాగే 117వ పుట్టినరోజు పూజ్యశ్రీ టుక్కుడోజీ మహారాజు కూడా కార్యక్రమాలు అయితే జరిగాయి. ఇంక ఈ పేర్లైన అయితే నేను చాలా చక్కగా అయితే గుర్తుపెట్టుకున్నాను. ఈ విధంగా అయితే కనహ శాంతివనానికి అయితే మేమైతే వచ్చేసాం. చూడండి ఎంతమంది వచ్చారు జనము. దాదాపు ఒక్కసారే 1,00,000 మంది కూర్చునే విశాలమైన ప్రాంగణము. ఎంత బాగుంటుందో చూస్తున్నారు కదా. ప్రతి ఒక్కరైతే ఇక్కడైతే సంగీతాన్ని చూడండి ఆస్వాదిస్తున్నారు. We would like to share the joy with all our brothers and sisters that we will be part of the beautiful Kirtan once again at 11 a.m. for an hour. సిక్ గురు టేక్ బహదూర్జీ 350వ జ్ఞాపకార్థం సంస్కరణ సభ పూర్తయిన తర్వాత దాజీ మాస్టర్ గారు వారిని ఘనంగా సన్మానించారు. All sisters and brothers present here at Kana Santivanam and watching online. Most of us are familiar with these two personalities. ఇక్కడ మాట్లాడుతున్న మాస్టర్జీ దాజీ అండి. ఈ కనహ శాంతివనం శ్రీరామచంద్ర మిషన్ అధినేత. Say we are celebrating Fatima, we are celebrating his life. He gave up his life to protect the vulnerable Pandits of Kashmir. When they were affected, just like today, terrorism. Terrorism is like no lesser person than the king who is supposed to protect all.
ఇంకా ప్రోగ్రామ్స్ అన్నీ పూర్తయిన తర్వాత అయితే ఇక్కడైతే మేము సీనరీస్ అయితే చూస్తున్నాము. ఎంత బాగుందో తెలుసా. ఇక ఇప్పుడైతే మనము భోజనశాలకు వెళ్ళొద్దామా. ఎంత బాగుందో ఈరోజు మీకు భోజనశాలలో ఏమేమి పెడుతున్నారు అనేది చూపిస్తున్నాను. మనమైతే ఈ కనహ శాంతివనానికైతే 127వ పుట్టినరోజు పూజ్యశ్రీ బాపూజీ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా అయితే కనహ శాంతివనానికైతే 3 రోజుల పాటు మెడిటేషన్ చేయడానికైతే వచ్చాము. ఇంకా ఈరోజైతే మీకు భోజనశాల చూపిస్తాను చూడండి. అద్భుతమైన ఎంత పెద్ద విశాలమైన ప్రాంగణంలో అయితే చక్కగా భోజనశాల ఉంటుంది. మనకైతే కడుపు నిండా పెడతారండి. ఇంకా మరొకటి స్పెషాలిటీ ఏంటంటే భోజనం చేసినాక ఎంత కావాలంటే అంత మజ్జిగ కూడా పోస్తారు. ఈరోజు ఇంకా 127వ పుట్టినరోజు పూజ్యశ్రీ బాపూజీ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్స్ కూడా ఉన్నాయి. కలర్ రైసు, అలాగే ఆలు కూర్మా, రోటీ, కేసరి, పప్పు, సాంబారు, వెజిటేబుల్ కర్రీ అద్భుతంగా ఉన్నాయి. కడుపు నిండా ఎంత కావాలంటే అంత పెడుతున్నారు. చాలా చూడండి, ఇంతమందికి భోజనము పెట్టాలంటే అసలు ఎంత ఉండాలి కదా. తిరుపతిలో ఎలా జరుగుతుందో అంతకంటే అద్భుతంగా అయితే చేస్తున్నారు. వీళ్ళు ఒక్కొక్క ఐటము చూపించుకుంటూ చెప్తున్నారు ఏంటిది ఏమి అని. మీరు ఎన్ని రోజులుగా యూట్యూబర్గా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఎన్ని రోజుల నుంచి మీరు మెడిటేషన్ చేస్తున్నారని నన్ను అడుగుతున్నారు. కేవలం నేను 16 రోజుల నుంచే చేస్తాను, కానీ చాలా అద్భుతంగా ఉందండి. మీరు ఒక్కసారి కనీసం 3 రోజులు మెడిటేషన్ ట్రై చేయండి. మార్పు మీకే కనిపిస్తుంది. గుండె మెదడు 2 కలిసి పనిచేస్తే ఆరోగ్యం. ప్రస్తుతం గుండె మాట మెదడు వినే పరిస్థితి కనిపించడం లేదు కదా. అందుకోసానికి మెడిటేషన్ తప్పకుండా చేయాలి. నేను అస్సలు ఒకప్పుడు మెడిటేషన్ అంటే చేసేదాన్ని కాదు, మా వారినే ఎక్కిరించేదాన్ని. అలాంటి నేను నా ఫ్రెండ్ చెప్పినందువల్ల నేనైతే చక్కగా మెడిటేషన్ అయితే నేర్చుకొని 10 మందికి కూడా ఇక్కడ హార్ట్ఫుల్గా మెడిటేషన్ శిక్షణ తీసుకోవాలని అందరికైతే చెప్తున్నాను. ఇంకా సులువైన పద్ధతిలో శిక్షకులు కూడా అందుబాటులో మనకు ఈ శ్రీరామచంద్ర మిషన్లో అయితే ఉంటారు. లేదా వెబ్సైట్లో కూడా మనము బుక్ చేసుకోవచ్చు. వారంలో 2 బ్యాచ్లుగా కూడా మెడిటేషను తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకా కడుపు నిండా ఆరగించే వాళ్ళు కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చొని తింటుంటారు. ఇక టేబుల్స్ మీద ఇలాగా టేబుల్స్ మీద కూడా కూర్చొని తినొచ్చు. నేను కూడా ఇంకైతే భోజనం తీసుకొచ్చుకొని ఇక్కడ భోంచేస్తున్నానండి. ఎంత బాగుందో తెలుసా. ఈరోజైతే భోజనం అద్దిరిపోయిందండి. పెళ్ళి భోజనం లాగా ఉంది. మీరందరూ వీడియో చూస్తుంటే ఈరోజు బాపూజీ ఆశీస్సులు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 120వ పుట్టినరోజు సందర్భంగా పూజ్యశ్రీ బాపూజీ మహారాజ్కి మనము బర్త్డే సందర్భంగా అయితే కనహ శాంతివనానికైతే మెడిటేషన్ చేయడానికైతే ఇక్కడికి వచ్చాము. ఈయన ప్రతి సంవత్సరము ఈ విధంగా అయితే పుట్టినరోజు చాలా గ్రాండ్గా 3 రోజుల పాటు అయితే ఎక్కడెక్కడి నుంచో ప్రపంచ దేశాల నుంచి 125 దేశాల నుంచి అయితే వస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ భోజనం చేసిన తర్వాత చూడండి, కడుపు నిండుగా మజ్జిగ చూడండి ఎంత పెద్ద బౌల్లో ఉంది. ఆ కడుపు నిండుగా పోస్తారు, బాటిల్స్లో పోసిస్తారు. తర్వాత ఇంకా మనం కూడా భోజనం చేసిన తర్వాత మజ్జిగ తాగేసి ఇక్కడ డొనేషన్ చేసుకోవచ్చు. మనకు తోచింది ఇవ్వచ్చు. ఫలానా అని ఇంత అంత అని ఏం లేదు. మా శ్రీవారు కూడా మేము కూడా భోంచేసి కనహ ఆశ్రమానికి కూడా డొనేట్ చేయాలని ఆయన కూడా ఇక్కడ రాస్తున్నారు. ఇంక ఈ వీడియో ఇది పార్ట్ 1 మాత్రమే అండి. పార్ట్ 2 ఉంది మీకు ఈ వీడియోలో. అలాగే ఈ శాంతివనంలో కనహ శాంతివనంలోని విశాలమైన వంటగది చూపిస్తాను. అలాగే గార్డెన్ చూపిస్తాను. మళ్ళీ తర్వాత వచ్చేసి విశాలమైన గార్డెన్ అయితే చాలా బాగుంది. మీకు యాత్రా గార్డెన్ ఒక చూపిస్తాను, నర్సరీ చూపిస్తానండి. మొక్కలు పలు దేశాల నుంచి రకరకాల మొక్కలు ఉంటున్నాయి. ఇలాంటివన్నీ అస్సలు మిస్ కాకండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా చేస్తారనే అనుకుంటున్నాను. అలాగే 127వ పుట్టినరోజు పూజ్యశ్రీ బాపూజీ మహారాజు బర్త్డే సందర్భంగా అయితే కనహ శాంతివనానికి అయితే మేము వచ్చాము. దాజీ మాస్టారు
ఆశీస్సులు మీపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మంచి మంచి వీడియోస్తోని మళ్ళీ మీ ముందుంటాను. ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఈ కన్హా శాంతివనానికి అయితే వెళ్ళొచ్చారో నా కామెంట్ బాక్స్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా చూడండి, నా ఫేస్ అంతా వాడిపోయింది. పొద్దునుంచి ఇలాగే తిరుగుతూనే ఉన్నాం. భోజనం చేసి ఇంకా మన రూమ్కి అయితే వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రానికి అయితే మనము మెడిటేషన్ సెంటర్కి అయితే వెళ్ళాలి. దగ్గరేనండి, 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. నడుచుకుంటూ పోవచ్చు. ఆ ప్రకృతి అందాలను చూసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు. అయితే నాకు చాలా నచ్చేసింది. నడవనేలి వాళ్ళకు కూడా మనం ఎలక్ట్రికల్ దాంట్లో వెళ్ళొచ్చు. మీరు చూసారు కదా, నేను మా శ్రీవారు అయితే వెళ్ళాము. ఇంక ఈయనైతే ఫోన్పే చేస్తున్నారు, డొనేట్ చేస్తున్నారండి. ఎలా ఉంది? అయిపోయింది కదా. ఇక మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఇప్పుడు సాయంత్రం కూడా మనము మెడిటేషన్ సెంటర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, కొన్ని సంగీత కార్యక్రమాలు, మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. అవన్నీ మీకు ఈ వీడియో రూపకంగా అయితే చూపిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. బాయ్. ఇప్పుడు లాస్ట్లో మేమున్న మంచాలు ఎలా ఉన్నాయి అనేది, బెడ్ పైన బెడ్ మీరు చూసే ఉంటారు కదా, అవన్నీ చూసేయండి. ఓకే, మెడిటేషన్ పూర్తి అయిపోయినాక మళ్ళీ మన రూమ్కి అయితే వచ్చేసాం. చూడండి, చక్కగా అందరైతే పడుకుంటున్నారు. ఇక రాత్రి అయింది కదా, మా వారు అయితే మెడిటేషన్ చేస్తున్నారు. వీడియో ఎలా ఉంది? ఇలా బెడ్ పైన బెడ్ అయితే భలే నచ్చేసిందండి. నేను ఫస్ట్ టైం ఇలాంటి దాంట్లో అయితే ఉంటున్నాను. చాలా ఆనందంగా అనిపించింది. అందరు చూడండి, చక్కగా ఇంకా నైట్ అయింది కదా, పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే బాయ్. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.